ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయ పెట్టుబడి నిధులు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే గత రబీ సీజన్ కు సంబంధించి 4 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకి రైతు భరోసా పడింది. ఎన్నికల హామీలో భాగంగా ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల కొంతమందికి రాలేదు. అప్పటి నిధులు పూర్తి స్థాయిలో అందక ముందే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేయడంతో గతంలో బకాయిలున్న రైతుల్లో ఆందోళన ఎక్కువైపోయింది. అయితే ఈసారైనా ఇస్తారా అన్న సందేహం రైతుల్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎకరాలతో సంబంధం లేకుండా నిధులు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే నిన్నటి వరకు 4 ఎకరాలు అంతకంటే తక్కువ భూమి ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ఇక ఇవాళ 5 ఎకరాల భూమికి డబ్బులు పడనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. సునీత, గుడ్ మార్నింగ్. తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా కింద నిధులు జమ అవుతున్నాయి. నిన్నటి వరకు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. వాటి నుంచి 5 ఎకరాలకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తా ఉంది. ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తుండగా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎకరాకు 6,000 రూపాయలు, రెండో పంటకు మరొక 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు ఎకరాకు ఇస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ 5 ఎకరాలకు ఉన్నటువంటి రైతులకు నిధులు జమ కానున్నాయి. అయితే గతంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా తమ హామీని నెరవేర్చుకుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి 4 దఫాలుగా కూడా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైతాంగానికి కొంత రైతు భరోసా నిధులను అయితే ఇవ్వలేకపోయింది. ఈ సర్వేలు అయితేంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అయితేంది 5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా లేదంటూ కూడా కొంత సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఆ సర్వేలో వచ్చిన రిపోర్టుల ఆధారంగా రైతు భరోసా కింద నిధులను జమ చేస్తా ఉంది. అయితే గత సంవత్సరం మనం చూసుకుంటే రైతు భరోసా కింద అనేక మంది రైతులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. 5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటికీ కూడా డబ్బులు అందని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రైతులంతా కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పాత బకాయిలన్నీ కూడా అలాగే పెట్టి ఇప్పుడు మరి ఈ ఖరీఫ్ సీజన్ కు డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో పాతపై డబ్బులు వస్తాయా రావా అనేది కొంత రైతుల్లో అయితే ఆందోళన ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు ఎక్కువ భూమి కలిగిన రైతులకు మాత్రం రైతు భరోసా ఇవ్వడం లేదన్న ఒక ఆరోపణ వస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రైతు భరోసా డబ్బులను వారి అకౌంట్ లో జమ చేయడం లేదు. ప్రస్తుతానికైతే 4 ఎకరాలకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అయ్యాయి. 5 ఎకరాల లోపు ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పైన ఉన్నటువంటి రైతాంగం అయితే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఇదే పరిస్థితి ఎప్పటికీ ఉంటుందా, ఈ సంవత్సరం తోటే పూర్తి అవుతుందా అనేది కూడా రైతుల్లో కొంత చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ఎవరైతే డబ్బులు అవసరం ఉంటుందో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తే కొంత వాళ్లకు పెట్టుబడి సాయంగా ఆసరగా ఉంటుందనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అయితే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంత వైఫల్యం అయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే రైతు భరోసా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విడతల వారీగా ఇస్తున్నప్పటికీ కూడా చాలా అనేక సమస్యలు వస్తున్నాయి. కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటే కొంత అటు అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తున్నటువంటి క్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే డబ్బులను పూర్తి స్థాయిలో చెల్లించలేకపోతున్నారన్న ఒక అపవాదం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో
ఆ రైతు రుణమాఫీ కూడా దాదాపు 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో 2 ఎకరాల లోపు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయాయి. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు మాఫీ కాలేదు. ప్రభుత్వం ఒక పక్క వడ్డీ కట్టుకోండి, 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలకు వడ్డీ కట్టుకోండి అని రైతులకు చెప్పినటువంటి నేపథ్యంలో వారంతా కూడా వడ్డీ కట్టుకున్నారు. తర్వాతకి ఆ 2 లక్షల ఉన్నటువంటి రుణాలు ఇప్పటికీ మాఫీ కాలేదనేది అయితే ఒక ఆరోపణ ఉన్నది. అదే ఆ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినా కూడా కొద్ది గొప్ప ఉన్నటువంటి మిగతా రైతాంగానికి ఈ రుణమాఫీ చేయలేకపోయింది. దీంతో ప్రభుత్వం మీద విమర్శలు కూడా అటు ప్రతిపక్షాల నుంచి ఇటు రైతుల నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి నిధులను ఇస్తున్నటువంటి క్రమంలో 4 ఎకరాలు లోపు ఇచ్చి ఇప్పుడు 5 ఎకరానికి నిధులు ఇస్తున్నటువంటి క్రమంలో ఆ పైన ఉన్న వారికి నిధులు వస్తాయా రావా అనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా సమయం ఉంది కనుక ఖరీఫ్ సీజన్ కు ఇప్పుడిప్పుడే రైతులు ఆ పంట సాగుకు ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా సమయం ఉంది కనుక ఈ నిధులను కూడా జమ చేస్తారా లేదా అనేది చూడాలి. మరోపక్క ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం అయిపోతుంది. ఇప్పటికే అటు రుణమాఫీ చేసినటువంటి నేపం ఉన్నది, ఇటు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆర్థికంగా కొంత ప్రభుత్వానికి వెసులుబాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఇతర మార్గాల ద్వారా డబ్బులు సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నిధులు సమకూరినాక రైతు భరోసా ఈ 5 ఎకరాలకు పైగా వస్తుందా రాదా అనేది కూడా ప్రభుత్వం చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనా 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇవాళ నిధులు జమ అవుతున్నాయి. ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి దానికి భిన్నంగా కూడా ఈ 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు వెంటనే డబ్బులు జమ అయినటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులని వేస్తామని చెప్పింది. తర్వాతకి ఉదయం 10 గంటల నుంచి కూడా దీని ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని చెప్తుంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.